ఈ రోజుల్లో డాక్టర్కి పేషెంట్కి మధ్యలో కన్సల్టేషన్ అనేది చాలా కామన్. కన్సల్టేషన్ తీసుకోవచ్చు, ఇంకేమైనా టెస్ట్ కూడా తీసుకోవచ్చు. కానీ మెయిన్గా మిస్ అవుతుంది డాక్టర్కి పేషెంట్ మధ్య రిలేషన్ మిస్ అవుతుంది, మంచి మాట మిస్ అవుతుంది. మీ దగ్గర అది కనిపిస్తుంది. సో మీరెందుకు డాక్టర్ పేషెంట్స్కి మంచి మాటలు చెప్పాలని అనుకుంటున్నారు? అంటే ఈజ్ దర్ ఎనీ బ్యాక్గ్రౌండ్, ఇట్లా ఏదైనా ఘటన ఉందా? ఘటన అంటే నాకు అర్థమైందంటే సార్, ఇప్పుడు ఇబ్బందులు ఉన్న వాళ్ళు, రోగాలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే కానివ్వండి, వాళ్ళకి మన వాళ్ళకి తేడా ఏముంది? బయట వాళ్ళకి మన వాళ్ళకి తేడా ఏముంది? ఇప్పుడు మన పేషెంట్ని మనం మన తల్లిలా భావిస్తే తల్లి, చెల్లిలా భావిస్తే చెల్లి. అది మన భావన బట్టి ఉంటుంది. యద్భావం తద్భవతి అంటారు శంకరుడు. అది ఆది శంకరాచార్య గురించి ఎవరికి తెలుసు. సో అదే ఫీలింగ్ నేను ఉంటాను. సో వాళ్ళు నా తల్లికి చెల్లికి ఇబ్బంది అయితే నేను ఏం చేస్తానో అదే ఫీలింగ్ నేను ట్రీట్ చేస్తాను. ఇప్పుడు మీరు మీ ఫాదర్ని ట్రీట్ చేస్తున్నారండి, చూడగానే మీరు 10 టెస్టులు రాసేసి 10 గోళీలు ఇచ్చేసి పంపారు కదా. మీరేం చేస్తారు? అసలు నా డాడీకి రోగం ఎందుకు వచ్చింది, మీ కొడుకు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, నా బిడ్డకు ఎందుకు వచ్చింది కష్టం, అసలు ఏం తప్పు జరిగింది, అందరు బాగుంది, నా కొడుకు ఎందుకు అయింది, వాడు ఏం తింటుండు, వాడు ఏం తాగుతుండు, నేను ఎక్కడైనా తప్పు చేసినానా లేదా గమనిస్తారా? గమనించారు. అది డాక్టర్ లాగా నేను అందరి దగ్గర గమనిస్తాను. సో నాకు బేసిక్గా తెలిసిన విషయాలు నేను వాళ్ళకి చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ సార్, అంటే ఈ రోజులలో మెంటల్ హెల్త్ అనేది చాలా ప్రాబ్లమేటిక్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ మీద కూడా మీరు చాలా ఇస్తున్నారు. సో ఇది మీరు పేషెంట్ నుంచి గమనించినారా లేకపోతే మీ వ్యక్తిగత జీవితం నుంచి వచ్చిందా? నాకు బేసికలీ నేను మెంటల్ స్ట్రెస్ తీసుకోను సార్. నేను తీసుకోను, కానీ ఈ మధ్యలో కొంచెం మెంటల్ స్ట్రెస్ ఇస్తున్నారు. అంటే వారి స్వలాభాల కోసం కొందరు ఇస్తున్నారు. నేను నిస్వార్థంగా సేవ చేస్తున్నా. కొందరికి అది నచ్చకపోవచ్చు, దానివల్ల కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. అందుకే 15 రోజులు నేను హాస్పిటల్కి రావట్లేదు, గ్యాప్ తీసుకోవాలి. మీరు డాక్టర్స్ కూడా స్ట్రెస్ వస్తారు? స్ట్రెస్ అంటే మెంటల్ స్ట్రెస్ ఏం లేదు, కానీ బాధ అవుతుంది. ఇప్పుడు మనం సమాజానికి మంచి చేసినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మంచి ఉండాలా. నేను తప్పేం చేసిన, నేను 10 మందికి పనికొచ్చే పని చేస్తున్నా కదా, మరి ఇబ్బంది ఎందుకు అవుతుంది అని కొంచెం అనిపిస్తుంది కదా. అంటే మీ ఓన్ కమ్యూనిటీ నుంచి కమ్యూనిటీ అంటలేదు, సొసైటీ కొందరు ఉంటారు కదా. మై కమ్యూనిటీ ఈజ్ వెరీ గుడ్, డాక్టర్స్ కమ్యూనిటీ ఈజ్ వెరీ గుడ్. నాకు ఎటువంటి కమ్యూనిటీ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవు, కానీ కొందరు, అంటే అది కమ్యూనిటీ వల్ల కాదు, పర్సనల్ గ్రడ్జ్ కొందరు పెట్టుకుంటారు, దానివల్ల కొందరు చేయొచ్చు. సో ఇంకా నేను మాట్లాడే మాటలు కూడా ఎట్లున్నాయి, బాగా రాడికల్ ఉన్నాయి సమ్ టైమ్స్. సో కానీ నేను ఎవరిని బాధ పెట్టే ఉద్దేశంతో చెప్పాను, అందరు మంచిగా ఉండాలి. ఎవరైతే నిజం చెప్తున్నా, ఎవరికైతే నా మాటలు నచ్చో వాళ్ళు కూడా ఇవి పాటిస్తే మంచి అవుతారు కావచ్చు చెప్తున్నా. అదే సో స్ట్రెస్, కానీ యాక్చువల్లీ మనకు స్ట్రెస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కంపారిజన్. మనం పక్కనోడితో కంపేర్ చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ కష్టాలు. పక్కనోడు ఇట్లున్నాడు, నేను ఇట్లున్నా, పక్కనోడు అట్లా చేసిండు, పక్కనోడు కొడుకు ఇంజనీర్ అయ్యిండు, డాక్టర్ అయ్యిండు, నా కొడుకు కూడా అట్లా కావాలి. దానికోసం మనం టెన్షన్ పడతాం, మన పిల్లలకి టెన్షన్ ఇస్తాం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు వాడికి జాబ్ ప్రమోషన్ వచ్చింది, నాకు దొరకాల, వాడికి ఇంత ప్యాకేజ్, నాకు ఇంత లీకేజ్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఈ కంపారిజన్ వల్లనే. కానీ ఒకటి అర్థం చేసుకోవాలా, మన టైం ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది. మనం డబ్బు వెనకాల, పేరు ప్రతిష్ట వెనకాల పరిగెత్తిన రోజులు మనకు అది రాదు. మనం ఎప్పుడైతే నిజంగా సేవ చేయాలా, సర్వీస్ చేయాలా, అదొకటే మోటో పెట్టుకొని ఎప్పుడైతే మనం ఉంటామో, డబ్బు, పేరు, ప్రతిష్ట ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సార్ మోడర్న్ పేరెంటింగ్ గురించి కూడా మీరు చెప్తున్నారు, బాగా చెప్తున్నారు విషయం. చాలా అంటే మోడర్న్ పేరెంటింగ్లో మీరు పేరెంట్స్కి ఇచ్చే అడ్వైజ్? ఫస్ట్ అయితే హాస్టల్లో జాయిన్ చేయకండి సార్. ఫస్ట్ మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయకండి. వాళ్ళు పెరిగి 16-18 ఏళ్ళు వచ్చినాక వాడు పోతా అంటే వాళ్ళని పంపించండి. ఓకే, అంతేగాని మీరు ఏదో ఫిక్స్ అయిపోయి వాడు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా అని మీరు ఫిక్స్ అయిపోయి అట్లాంటివి చేయకండి. ఎందుకంటే ఏమవుతుందంటే దానివల్ల వాళ్ళు స్ట్రెస్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా, ఇన్ని విషయాలు చెప్పాను. ఈ రోగాలు వస్తున్నాయి, 20-30కి బీపీ, షుగర్, క్యాన్సర్లు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తాయి 30 ఇయర్స్కి, 40 ఇయర్స్కి. మనవాడు గొప్పవాడు కాకపోయినా పర్లేదు, మంచివాడైతే సరిపోతుంది, మనతో ఉంటే సరిపోతుంది. మనం ఏం కోరుకుంటాం? మన ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలా. గొప్పవాడేండు కానీ హార్ట్ అటాక్ వచ్చింది, అది కావాలా మనకు? కావాలి, అది వద్దు కదా. మన పిల్లలకు హార్ట్ అటాక్ వస్తే ఏం తట్టుకుంటారా? పక్షవాతం వస్తే తట్టుకుంటారా? క్యాన్సర్ వస్తే తట్టుకుంటారా? మరి ఎందుకు? గొప్పవాడైతే ఇట్లాంటివి వస్తాయి చాలా మందికి,
ఎందుకంటే ఆ ప్రాసెస్ అట్లాంటిది. అవును సార్. మీరు ఇంటి దగ్గర ఉంచుకొని అట్లా చేస్తే వేరే, కానీ అనవసరంగా స్ట్రెస్ పెట్టదు పిల్లలకి. అదే నేను నా పిల్లలకైతే నాకు 5 పిల్లలు, ఓ 5 అంటే నాకు తమ్ముడికి అందరికీ ఓకే. 5 పిల్లలు. సో వాడు ఏం చేయాలనుకుంటే అది చేయిస్తాను. వాడు మట్టి పిసుకుంటా అంటే నేను హ్యాపీ, రియలీ వెరీ హ్యాపీ. వాడు వ్యవసాయం చేస్తే ఇంకా చాలా హ్యాపీ. ఓకే. అదే చేయాలా, ఎందుకంటే తిండి పెట్టేటోడు కావాలా. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవన్నీ చేసినాక, ఏఐ వచ్చినాక నిజం చెప్తున్నా 1,00,000 ఉద్యోగాలు ఓన్లీ 1000 ఉద్యోగాలు 1000 మందితో రిప్లేస్ అయిపోతాయి. 99,900 కూడా పోతాయి. సో ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి ఏం చేస్తారు మీ పిల్లలు? నో పాయింట్. సార్ మెయిన్ ఇప్పుడున్న దైనందిన జీవితంలో చిన్న మార్పులతో దీర్ఘకాలిక రోగాలు తీయదగ్గ ఆహారం అలవాటు చేంజ్ చేసి డైలీ అందరి మీరు ఏం సజెస్ట్ చేయగలుగుతారు? 2-3 ప్రధాన ఈ అలవాట్ల వల్ల ఈ రోగాలు వస్తున్నాయి అనేది. ఫస్ట్ చక్కెర మానేయాల. నంబర్ 1 షుగర్ ఇన్ ఎనీ ఫామ్. సార్ బయట తిండి మొత్తం మానేయాలి. ఓకే. ఎప్పుడో ఎమర్జెన్సీలో ఎప్పుడో సంవత్సరానికి 2-3 సార్లు పర్లేదు, కానీ బయట తిండి తినకూడదు. ఓకే. మంచిగా నిద్రపోవాలి. మనం తిండి ఒకటే కాదు, స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఎన్నిసార్లు తింటున్నాం, ఎప్పుడు తింటూ ఉండకూడదు, లిమిట్ చేసుకోవాలి. ముందు మన వాళ్ళు 2 పూటలు తినేది, వ్యవసాయం చేసే వాళ్ళు 2 పూటలు తినేది, వాళ్ళకి ఏం రోగాలు లేవు. సో షుగర్ లేని వాళ్ళు, అట్లాంటి రోగాలు లేని వాళ్ళు 2 టైమ్స్ తింటే మంచిది. సో ఇట్లాంటివి చేసి కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ వచ్చింది. కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం, రొట్టె, జొన్న, మక్క, రాగి అన్నీ కూడా కార్బోహైడ్రేట్సే, పిండి పదార్థాలు. ఇవి తగ్గించేసి ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ ఉంటే పప్పులు, వెజిటేరియన్స్కి పప్పులు, నాన్ వెజిటేరియన్స్కి మటన్, చికెన్, ఫిష్, ఎగ్ ఇట్లాంటివి ఖచ్చితంగా ప్రతి మీల్లో ఏదో ఒకటి ఉండాలి. 1 గ్రామ్ per kg బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకుంటే మంచిది. 0.8 to 1 గ్రామ్ per kg బాడీ వెయిట్ ప్రోటీన్ పర్ డే తీసుకుంటే మంచిది అడల్ట్. సో లాస్ట్ క్వశ్చన్ సార్, ప్లాస్టిక్ మన జీవితంలో చూపించే ప్రతికూల అంశాల మీద మీరు చాలా బాగా చెప్పారు. అంటే మెయిన్గా ఇప్పుడు మన రొటీన్ జీవితంలో మనకు కొంచెం ప్లాస్టిక్ ఇంట్లో వాడే వస్తువులు మీద ఏ విధంగా ఏవేవి అవాయిడ్ చేస్తే బాగుంటుంది? సార్ ఫస్ట్ ఫ్రిడ్జ్లలో ప్లాస్టిక్ బాటిల్స్ పెడతారు కదా సార్, అది మానేయాలి. మనం పొద్దున్న లేవని ఛాయ్ తాగుతామా, అది దాన్ని ఏమంటారు, ఫిల్టర్ చేసేది స్టెయినర్ అంటారు కదా, అది ప్లాస్టిక్ స్టెయినర్ వాడకండి. వేడి ఛాయ్ని మనం ఆ ప్లాస్టిక్ స్టెయినర్ వేస్తే ప్లాస్టిక్ రాదా? అండ్ ప్లాస్టిక్ ప్లేట్స్ వాడుతున్నాం మనం, పేపర్ ప్లేట్స్ అంటారు కదా, యాక్చువల్ ప్లాస్టిక్ ప్లేట్, అది మొత్తం కవరే ఉంటుంది. ఇలాంటివి బేసిక్ చేసుకుంటే సరిపోతుంది. బేసిక్, దీస్ ఆర్ ఆల్ బేసిక్. మెయిన్లీ సార్ చివరిగా స్టూడెంట్స్కి, ఓల్డ్ పీపుల్స్కి మీరు ఇచ్చే హెల్త్ సజెషన్ అంటే చిన్న మార్పులు స్టూడెంట్స్కి అండ్ ఎల్డర్స్గా. ఎల్డర్స్ ఫస్ట్ ఎల్డర్స్ అయితే ఫస్ట్ ఎక్కువ పట్టించుకోవద్దు, స్టూడెంట్స్ కూడా ఎక్కువ పట్టించుకోవద్దు. అంటే టేక్ యాజ్ ఇట్ ఈస్. మన లైఫ్లో స్టూడెంట్స్ అండ్ అడల్ట్స్, పెద్దోళ్ళని కాదు, అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అంటే టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఎలా ఉందో అలా తీసుకోవాలి, ఏ సిచ్యువేషన్ అయినా సరే. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కొన్ని మారవు. బికాస్ హెల్త్ రిలేటెడ్ నేను చాలా చెప్పిన, నా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ అన్నీ ఉన్నాయి. కానీ మెయిన్ రోగాలు రావడానికి ఓన్లీ తిండి పదార్థమే కాదు, తిండి ఒకటే కాదు, ఈ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. ఆ మెంటల్ స్ట్రెస్ తగ్గాలంటే ఏది ఎలా ఉందో అట్లా యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. ఏం జరిగినా కూడా అది మీకు ఫరక్ పడద్దు, ఎందుకంటే ఏం పర్వాలేదు. మనం ఉన్నా లేకపోయినా, మనం ఏం చేసినా చేయకపోయినా ఏం జరిగిందో జరుగుతుంది. దిస్ ఇస్ ప్రూవ్డ్ సైంటిఫికలీ ఆల్సో, ఇట్ ఇస్ ప్రూవ్డ్. క్వాంటమ్ ఫిజిక్స్లో కూడా ఇది ప్రూవ్ చేయడం జరిగింది. సో మనం ఏం జరిగిందో జరుగుతుంది కాబట్టి మనం ఏం జరిగినా దాన్ని ప్రశాంతతగా, హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలా. పైన ఒక దేవుడు ఉన్నాడని యాక్సెప్ట్ చేసి సాక్షి వీక్షకుల కోసం మీరు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చినారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.